హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్రాష్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్దీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ ఎందుకు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. పెళ్ళిళ్ళు అలానే ఇంట్లో ఏదైనా వేడుకలు ఉన్నప్పుడు కాస్త బిజీగా ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు త్వరగా బరువు తగ్గి సన్నబడాలని క్రాష్ డైట్ లాంటివి ఫాలో అవుతూ ఉంటారు. తక్కువ రోజుల్లో వేగంగా బరువు తగ్గడమే క్రాష్ డైట్. అయితే ఇలా అకస్మాత్తుగా తక్కువ సమయంలో బరువు తగ్గడం అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. ఇలాంటి వాటిని అనుసరించే ముందు అప్రమత్తంగా ఉండకుంటే ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్రాష్ డైట్ లో అన్ని రకాల ఆహారాలు తీసుకోవడానికి వీలుండదు. కొన్నిటిని మాత్రమే తినాలనే నిబంధన ఉంటుంది. దీనివల్ల కొందరిలో పోషకాహార లోపం, కండరాలు ఒక్కసారిగా వదులుగా మారడం వంటివి జరుగుతాయి. ఆ ప్రభావం గుండెపై పడే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఏమాత్రం తేడా వచ్చినా అది హై బీపీకి దారి తీసే ఛాన్స్ ఉంది. అందుకే ఈ క్రాష్ డైట్ కంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ బరువు తగ్గడం మంచిది. దీనివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికి క్రాష్ డైట్ చేసే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.